ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వివాదం చెలరేగుతుంది. ముఖ్యంగా మల్లయ్య కొండ మైనింగ్ సౌత్ వెస్ట్ కంపెనీకి మల్లయ్య కొండలోని శివపురం కొండను కేటాయించడం, అది కూడా ఐరన్ వర్క్ సంబంధించి, అది కూడా ప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి మల్లయ్య కొండ. సో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పర్యావరణ నిపుణులు కూడా ఇది మంచిది కాదంటున్నారు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి సార్. నమస్తే అండి సార్. మల్లయ్య కొండ ప్రముఖ శైవాలయ క్షేత్రం, అందులో ఉన్నట్టు ఒక కొండ శివపురం కొండని సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీ ఐరన్ ఓర్ కోసం కేటాయించినటువంటి పరిస్థితి, ఎలా చూడాలి అంశాన్ని? చనిపోయిన అమృతరావు గారు, చలపతిరావు గారు ఆత్మలు ఎక్కడ ఘోషిస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఈ కొండని ఆ రోజు బిఏఎఫ్ఆర్కి రెఫర్ చేసి తీసుకెళ్ళిన దగ్గర ఓఎండిసి మినరల్స్ నుంచి తీసుకొచ్చే ప్రస్థానంలో చంద్రబాబు గారి రోల్లో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఆయనకి ఈరోజే ఆ కొండ కనబడిందా అది ఐరన్ ఓర్ ఉంది దాంట్లో ఉందని? అట్లీస్ట్ అది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అలకేట్ చేయొచ్చు కదా. ఏదో ప్రైవేట్ వ్యవస్థకి ఇచ్చేసి ఆల్రెడీ ప్రైవేట్ చేసేస్తున్నాం అన్న కోణంలో కాకుండా దానికి బేసిక్ ప్రాబ్లమే ముడిసరుకు. ఈ రోజు దాకా మీ ప్రస్థానంలో కానీ, రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానంలో కానీ దాని ముడిసరుకుకి ఈ రోజుకి కూడా సొల్యూషన్ అవ్వలేదు. అదే కదా బేసిక్ ప్రాబ్లము. ప్రాబ్లంకి మీరు యువతల ఆ మెటల్ కానీ తీసుకొచ్చి అక్కడే ఆయనకి ఇచ్చేస్తున్నారు, యువతల ఇంకోటికేమో ఏదండి ఆ కన్సల్టెన్సీ ఎస్సీ ఏదండి ఈ కొండ సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి అలకేట్ చేస్తున్నారు. ఏం సార్ అది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అలకేట్ చేస్తే? అవును, వాళ్ళని ఒకసారి ల్యాబ్ రిపోర్ట్స్ తెప్పించుకుని దీంట్లో డెన్సిటీ ఏంటో, ఇది ఐరన్ ఓర్కి పనికొస్తుందో లేదో ఒకసారి చేసి వాళ్ళు స్టీల్ ప్లాంట్ వాళ్ళు డిక్లేర్ చేయమండి సార్ ఫస్ట్ పనికిరాదని. ఈ పర్యావరణంలో ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళు పక్క పోమనండి ఫస్ట్. వీళ్ళ నుంచి సగం దైత్రం రా, ఏమీ చేయలేరు. ఒక్కొక్క ప్రభుత్వంలో గుండె చెక్కేస్తున్న కొండలకి ఏమీ చేయలేపారు. కేసులు వేయడం తప్ప పెనాల్టీలు కట్టిస్తే వాళ్ళు హ్యాపీగా పెనాల్టీలు కడుతున్నారు. మా ఆల్సరం అయిపోయింది. ప్రభుత్వం మేము కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనులే కదా, ప్రభుత్వాలు ఏవి కాకుండా డెసిషన్ తీసుకుని అడ్డమైన కోతి పనులు చేయడం, పెనాల్టీలు కట్టడం పర్యావరణానికి. అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఈ సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి అలకేట్ చేసావు, వాడు ఏదో అక్కడ ఏదో ఉందనే కదా ఆడ బిడ్ వేసి ఉంటాడు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు పిల్లలే ఆడికి ఎందుకు ఫ్రీగా అలకేట్ చేయలేదు? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సన్ రైజింగ్ సిటీ, స్వర్గధామం అన్నీ ఫ్రీగా ఇస్తాం, ఇండస్ట్రీలు పెట్టమని చెప్తున్నారు కదా. ఉన్న బ్రహ్మాండమైన యూనిట్ని పరిరక్షించుకోవచ్చు కదా. కియా మోటార్స్కి జీటికి 850 కోట్లు అని అగ్రిగేట్ ట్యాక్స్ ఇస్తుంది, స్టేట్ ట్యాక్స్ పర్ ఇయర్. ఎక్కడ పడుకుంటుపోయారు నారాయణ రాఘవలోను? వృద్ధాప్యం వచ్చేసిందా? ఇప్పుడు ఈ ముఖ్యంగా శివాలయానికి సంబంధించినటువంటి గతంలో తిరుమలకు సంబంధించినటువంటి 7 కొండలు వర్సెస్ 2 కొండలు వివాదం ఒకటి చెలరేగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయనకి ప్రమేయం లేకపోయినా సరే, ఆయన నిర్ణయించకపోయినా సరే, ఆయన 7 కొండలు కాదు తిరుమలవి 2 కొండలు అన్నారని చెప్పి ఆయన నానాయకి చేశారు ఆయన ఉన్నప్పుడు. తర్వాత మన వైఎస్ జగన్ కూడా ఇదే విషయం, తిరుపతి లడ్డు విషయంలో అదే అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ లేని అంశాన్ని క్రియేట్ చేశారు. ఇక్కడ అలాంటిది ఇక్కడ శైవాలయ క్షేత్రం ఇది మల్లయ్య కొండ. ఆ కొండని ఆధ్యాత్మికంగా చూడకుండా మొత్తానికి మైనింగ్ చెప్పేసి మొత్తం కొండని గొల్ల చేసే ప్రయత్నం. సీరియస్గా అండి, వీళ్ళకి కన్సర్న్ ఏం లేదు. ఫస్ట్ మైనింగ్కి ఆ సౌత్ వెస్ట్ కంపెనీకి ఇస్తున్నప్పుడే నేను ఫస్ట్ సీరియస్ అప్రహెన్షన్ నా సైడ్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు అలకేట్ చేయట్లేదు, ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు, దానికి నిజంగా అంత కెపాసిటీ లేనప్పుడు వాడు ఎందుకు ఆ సౌత్ వెస్ట్ వాడు బిడ్ వేసుకుని ఆ మైనింగ్ చేయడానికి వాడు ఎందుకు తీసుకుంటున్నాడు? ద సేమ్ ఈజ్ ఈక్వేషన్ అప్లికబుల్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదా. ప్రజలు ఆలోచించండి ఒకసారి. పోరాటాలతో ఏర్పడుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ముడిసరుకు ప్రాబ్లం అని భూమి పుట్టక నుంచి అందరికీ తెలిసిన తర్వాత ఆ ముడిసరుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో వనరులే దొరుకుతున్నప్పుడు, శైవ క్షేత్రంలో ఉన్న కొండ దానికి ఉపయోగపడుతున్నప్పుడు, శైవ క్షేత్రం మన రాష్ట్రంలో ఉంది కానీ వేరే రాష్ట్రంలో లేదు కదా. ఆ వైజాగ్ అక్కడి నుంచి లాజిస్టిక్స్ ఎంత ఉంటాయి? ఈడ్చి కొడితే 300 కిలోమీటర్లు కూడా లేదు. ఒరిస్సా నుంచి తెచ్చుకుంటాం కదా మ్యాంగనీస్ ఓర్ని, ఐరన్ ఓర్ని. దాని బదులు ఎక్కడి నుంచి తీసుకోవడానికి ఏముంది? ఇది తీవ్ర ఆక్షేపణ ఏమండి. ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి, పరిరక్షించుకోవడానికి చూసుకోవాలి తప్ప ఇది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అదే ఓఎండిసి రేట్ని ఇక్కడ తీసుకోమనండి. స్టేట్ ట్యాక్స్ ఎంత తగ్గుతుంది కదా వాళ్ళకి. సరే, మీరు చెప్తున్నది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి దాన్ని కనుక కేటాయిస్తే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుంది. ఇది టెక్నికల్గా ఇదొక అంశము. ఇక మనం రిలీజియస్గా చూడాలంటే ముఖ్యంగా సనాతని అంటూ తనను తాను డిక్లేర్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్, అది కూడా ఆయన సంబంధించినటువంటి శాఖ పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూ,
అయినా సరే మరి ఇక్కడ శైవ క్షేత్రాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంటే సనాతన ఎక్కడ వేసాడు కదా, డ్రెస్ వేసాడు, జబ్బు పడిపోయి వస్తుంది మరి హాస్పిటల్, ఇంకో దీక్షలో కూడా ఉన్నాడు ఆయన. దీక్ష ఒకటి జబ్బు పడిపోయి మళ్ళీ హాస్పిటల్ ఆపరేషన్లు, ఓపెన్ హార్ట్ సర్జరీ టైప్లో బిల్డప్లు ఇస్తున్నారు. ఇష్యూ మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి శతకం పాడుకుంటున్నాడు అంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో. ఇటువంటి ఇష్యూ ఎస్, ఇష్యూ ఫ్లేర్ అప్ అవగానే గాయబ్, ఆరోగ్యం లేకపోతే దీక్ష. దీన్ని నటన అంటారు. ఇది గమనించండి ప్రజలు ఫస్ట్. మొన్న దీక్షలో ఉండి కూడా పంత నానాజీ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన. మరి దీక్ష ఎందుకు కాపాడదానికి? అదే కదా, అదే 1000 ఎలకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్టే ఉంటుంది. సపోర్ట్ చేయమండి పంతనాతో పాటు ఇంకో 20 మంది, మిగిలిన 18 మంది 19 మంది కూడా కలిపడిపోతారు. అంతకనే ఏం లేదు. వాళ్ళకి టాస్క్ ఇచ్చింది, ఎజెండా ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకొని ఈయన పని వాళ్ళు చేయమంటున్నాడు. అంతకని ఇంకేం లేదు. ఇప్పుడు తాజాగా గాది సాయికృష్ణ వ్యవహారము, నేను యాక్చువల్లీ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దాఖలైనప్పుడు వాస్తవానికి గతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ అంటేనే ఒక గ్రావిటీ ఉన్నటువంటి ఒక పిటిషన్ అది. సో అటువంటి పిటిషన్పై వెంటనే విచారణ చేయకుండా మొన్న 29వ తేదీకి నిన్నటికి వాయిదా వేయడమే చాలా ఆలస్యంగా చేసినటువంటి ప్రక్రియగా భావించే పరిస్థితి. ఇప్పుడు తిరిగి మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ జూలై 15కి వాయిదా వేసింది న్యాయస్థానం. అంటే గ్రావిటీ తగ్గిపోతుందా, తగ్గించాలనే ప్రయత్నం? ఎప్పుడూ తగ్గిపోయింది అది. మీకు ఒకటే ఒక విషయం గుర్తుంచుకోండి, నిన్న హెవియస్ కార్పస్ పిటిషన్ కన్నా ముందు ఇక్కడ సూర్యాపేటలో ఏసీపీ దగ్గర సరెండర్ అయిన అద్దరు కానిస్టేబుల్ కనుక 26-28 సరెండర్ అయ్యి ఉండి ఆ ఇష్యూని బేస్ చేసుకుని రేపు హెవియస్ కార్పస్కి పోలీస్ వ్యవస్థ పరంగా ఆన్సర్ ఇస్తే సరిపోయేదానికి ఇవాళ వాళ్ళకి 15వ తారీఖు వాయిదా పడిన తర్వాత ఇవాళ వాళ్ళని తీసుకొచ్చే రంగంలో ఈ విధంగా మాట్లాడించడం ఎంతవరకు సమంజసం? అంటే ఇంకా కాన్స్పిరసీని ఇంకా ఎంత లెవెల్లో డైల్యూట్ చేయొచ్చు అన్నది. పోలీస్ ఎంక్వైరీ ఏంటంటే నాకు అర్థం కాదు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ డీజీపీ ఎందుకు కండక్ట్ చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వేసిన దాని మీదే నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే కదా. సంబంధిత పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులని, కమిషనర్ ఆఫ్ పోలీస్ని, ఏసీపీని, నెక్స్ట్ టాస్క్ ఫోర్స్ ఏసీపీని సస్పెండ్ చేసి మాట్లాడాలి ఈ కేసులో. అది డీజీపీ లెవెల్లో మొదలైన తర్వాత ట్రాన్స్పరెంట్ పోలీస్ అధికారులను అక్కడ పెట్టి వాడు ఎగ్జాక్ట్లీ స్టేకన్ పెట్టిన దగ్గర ఈ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న ఏఎస్ఐల్ని, ఎస్ఐల్ని, ఆ 100 మంది కానిస్టేబుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి నిజాలు తిగ్గు తేలిస్తేనే కానీ ఎవరో సెలవు మీద ఉన్న ఒక ఎస్ఐ గారు వెళ్ళి మాట్లాడి ఆ రోజున ఏదో నాకు డెలివరీ వస్తే, ఈ-కామర్స్ డెలివరీ వస్తే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను చూశానని నేను కేటగారికల్గా చెప్పాడు. అలాంటి వాళ్ళని ఎందుకు విట్నెస్ చేయట్లేదు? ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో గౌరవ న్యాయస్థానం మీద ఉన్నాను. బట్ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుందని అయితే నేను అనుకోలేదు. హెవియస్ కార్పస్ పిటిషన్ని ఇంత డైల్యూట్ చేయడం పోలీస్ వ్యవస్థ కొమ్ము కాస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప గౌరవ న్యాయస్థానం మీద గౌరవం పెరిగేలా మాత్రం కనబడట్లేదు. ఇదైతే నన్ను క్షమించండి అని అడుగుతూనే చెప్తున్నాను. ఇంత డెలిబరేషన్ వాస్తవం కూడా క్షమించాల్సినటువంటి, క్షమాపణలు అడగాల్సినటువంటి అంశం కూడా కాదు. ఎందుకంటే వ్యవస్థకి, సామాన్య ప్రజకి వ్యవస్థ మీద గౌరవం పోతే వ్యవస్థలో ఒక భయానక సిచ్యువేషన్స్ ప్రజలకు క్రియేట్ చేస్తే ఇంక దేనికోసం బయటకు వస్తారు, దేనికోసం బతుకుతారు ఎవరైనా? ఈ పాటి బేసిక్ అవగాహన కూడా లేకుండా వాళ్ళు ఎలా ఉన్నారో నాకైతే అర్థం కాలే. ఇది ఈ కేసులో అయితే మరీ దారుణం. హెబియస్ కార్పస్ పిటిషన్ యొక్క గ్రావిటీనే ఆ పిటిషన్ వేసేదే వెంటనే విచారించాలని చెప్పి 24 hours లోపల సబ్మిట్ చేయాలి. వివేకానంద రెడ్డి కేసుకి సిబిఐకి ఇచ్చారు. ఏం పీకుతున్నారు, ఏం చేస్తున్నారు? వచ్చి కత్తులు, గొడ్డలు చెరువులో పడి ఎత్తుక్కుంటున్నారు. ఇది దీనికోసమైనా మళ్ళీ సిబిఐ? దీని ముందు వేసిన సిట్టు 2 సిట్లు వేశారు, చంద్రబాబు గారి గవర్నమెంట్లోను, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. దాని సారాంశం వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లే. దేనికి సిట్లు? కేవలం కంటి తుడుపు చర్యలని మాత్రమే దీన్ని అభివర్ణి. సిట్ అంటేనే కంటి తుడుపు చర్య. సిట్ సొల్యూషన్ ఈరోజు దాకా రాష్ట్రంలో ఎప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఏమీ లేదు, వాళ్ళు ఎవరూ ఇవ్వలేరు. ఓకే, సిట్ సొల్యూషన్ కాదంటున్నారు, మరి సిబిఐ సొల్యూషనా? ఎందుకు సిబిఐ టైం వేస్ట్ అని చెప్తాను. మరి ఎవరికి విచారించాలి? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లేకపోతే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి సిబిఐ సక్సెస్ రేషియో ఒకప్పుడు 97% ఉండేది, దాన్ని ఈడీదిను. ఇప్పుడు రివర్స్ 3% సక్సెస్ ఉంటే మిరాకిల్. అవడలేదు. సింగిల్ జడ్జిని వేసి సరైన పోలీస్ ఆఫీసర్స్ని వేరే స్టేట్ నుంచి డెప్యుటేషన్ తీసుకొచ్చి వాళ్ళకి డిస్క్రిప్షన్ ఇచ్చి తోలు తీసిమనండి. ఆన్సర్ రాకపోతే నన్ను అడగండి, అంతే. వాస్తవానికి మీరు ఇందాక మనం అనుకున్నట్టు న్యాయస్థానాల మీద గౌరవం పోతుంది అనుకున్నాం కదా. మొన్న నీట్కి సంబంధించి కూడా ఒక ఇష్యూ అయింది. రీనీట్ ఎప్పుడైతే కండక్ట్ చేసినప్పుడు డైరెక్టర్ జనరల్ ఫర్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఫార్మర్ డైరెక్టర్ లేడీ, ఆమె పేరు నేను మర్చిపోయాను. ఆమె రీనీట్ అన్న వల్ల ఎందుకంటే కొందరు విద్యార్థులు చేసినటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించిన అవకతవకల వల్ల 23 లక్షల మంది సఫర్ అవుతున్నారు. అటువంటిప్పుడు అంతమంది రీనీట్ రాయడం అనేది చాలా కష్టం కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఎప్పుడు మొన్న రీనీట్ ఎగ్జామ్ జూన్ 21 జరిగింది. 21 కన్నా ముందే పిటిషన్ వేసింది ఆమె.
ఎగ్జామ్ని హోల్డ్ చేయండి, పిటిషన్ విచారించండి అని చెప్పి. అంటే అప్పుడు వెదర్ ద పిటిషన్ షుడ్ బి యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనేది ఎప్పుడు తేల్చాలి? మీరు 21 లోపలే తేల్చాలి కదా, లేదంటే 21 యథావిధిగా డీనీట్ ఎగ్జామ్ జరిగిపోతుంది. కానీ కోర్టుగా అంశాలే పట్టనట్టుగా సుప్రీంకోర్టు జూలై 15కి వాయిదా వేసింది. నేను దీనికన్నా ముందు మమతా బెనర్జీ ఎక్స్పీరియన్స్ మర్చిపోయారు. అది అసలు ఎస్ఐఆర్ ఎలా సాధ్యమవుతుందో ఆవిడ అర్థం కావట్లేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎస్ఐఆర్ మీద విచారణ చేస్తామంటే ఏం విచారణ చేయడం ఏంటి? చేత ఇవి అంటే కోర్టులు కూడా కావాలని ఇలాగ వాయిదాలు వేస్తున్నాయా? ఆ డైవర్ట్ చేయడానికి మేనేజ్ చేస్తున్నారండి, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు. ప్రజలు ఇది గ్రహించగలిగితే బాగుంటుంది. వ్యవస్థల మీద గౌరవం పోవడానికి పనికిమాల ఏదో మేనేజ్ చేస్తున్నారు, ఇది గ్రహించండి. అందుకే విజయ్ గారు కూడా మాట్లాడారు కదా, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడని. అవును, స్టేట్ వైడ్గా నీట్లు కండక్ట్ చేయండి, కానీ ఇలా దేశవ్యాప్తంగా నీట్ కండక్ట్ చేస్తే ఇలాంటి ఉపద్రవాలకి రీనీట్లు సొల్యూషన్స్ కాదని అభంశోభం తెలియని ముఖ్యమంత్రి స్థాయి ఇది. కానీ ఆయనే మాట్లాడాడంటే మరి మిగిలిన అందరూ నోట్లో ఇంత దెబ్బోనాలు పెట్టి కూర్చున్నారా? ఎవడు మాట్లాడకుండా ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇదే రీనీటు ఇప్పుడు రేపొద్దున మళ్ళీ లీక్ అవుతుందని గ్యారంటీ ఏముంది? అంతే కదా. ఏదో పొరపాటు జరగదని ఏమైనా అష్యూరెన్స్ ఉందా? సో ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈ మధ్య కాలంలో వివాదానికి దారితీస్తున్నాయి. అది చాలా వివిధ సందర్భాల్లో వివిధ నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మల్లయ్యకొండ వివాదం. సో అసలు రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తుందా ఏంటి? ఇన్ని వివాదాలకు కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఇన్ని వివాదాలు ఏంటి? ఇన్ని వివాదాస్పద నిర్ణయాలు ఏంటి? ఇప్పుడు ఇది టెన్యూర్ చాలా లిమిటెడ్ అని వాళ్ళకి అర్థమైపోయిందండి. అందుకని దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలాగో ముందు నుంచి బదనాం చేసేసాం కదా, అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రం, అధోగతి, ఇంకా దిక్కుతోచం స్థితి, శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది అని కథలు చెప్పారు కదా. ఆ కథల్ని వాస్తవ రూపంలో నిజం చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ భుజాల మీద నుంచి కింద భూమి మీదకి వడివడి అడుగులు వేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అప్పు తెచ్చారు. ఎంత ఇవాళ మంగళవారం మళ్ళీ ఉపద్రవం, ఇవాళ తెలియదు. అప్పు మొన్నటితో 3,63,000 కోట్లు అనుకుంటా కదా. ఇప్పుడు ఇవాళ మళ్ళీ 5,000 4,000 కోట్లు ఇస్తారు. ఏం చేస్తున్నారో మాత్రం ఇప్పటికి చెప్పట్లేదు. ఆ బడ్జెట్లో పెడుతున్నారు ఏం ఫిగర్లో ఎవరికి అసలు డిబేటబుల్ టాపిక్సే కావట్లేదు. ఆ కాగోడు కూడా రిపోర్టు ఆకాశానికి కూడా అందకుండా ఇస్తున్నాడు. కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ ఒక్కోసారి ఎందుకు చదువుకున్నాను అనిపిస్తుంది ఆ రిపోర్ట్లు చూస్తుంటే. ఇంత కూరవేట్ సార్, 3,40,000 కోట్లు స్పాన్ ఆఫ్ 5 సంవత్సరాలు 3,31,000 కోట్లు. గత ప్రభుత్వంలో 2,79,000 కోట్లు. 5+5 సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉన్న ఈ ఏపీ స్టేట్లో స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్లోనే 3,64,000 కోట్లు పైసలకు అప్పులు చేయడం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అసలు. ఏం చెప్పాలో నాకైతే అర్థమే కావట్లే. పోనీ ఏదైనా సబ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ గతంలో 3,37,000 కోట్లు జగన్మోహన్ డబ్బు చేస్తే 2,79,000 కోట్లు సంక్షేమం డీబీటీ రూపంలో ప్రజలకు వెళ్ళి, అది కూడా 5 ఏళ్లలో. సో ఇట్లాంటిది ఏంటి అసలు? దీనికి ₹1 లెక్కలేదు వాళ్ళకి. ఒక అబ్నార్మల్ యూనిట్ రాలేదు, ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ కాలేదు, స్టేట్లో ఒక ప్రాస్పర్ గవర్నమెంట్ స్ట్రక్చర్ లేదు. ఏంటిది? ఉన్నమేయడానికి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు ఎన్నుకున్నాం అంటే అసలు ప్రజాస్వామ్యం దేనికి? మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం? అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకుని ఆ మైనింగ్కి సంబంధించిన అంశంలో ఇవాళ తీసుకెళ్ళి కొండను వెళ్ళి ఆ లేదానే పెట్టండి. ఇది నేను డెసిషన్ తీసుకుంటాను ముఖ్యమంత్రిగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిద్దాం అని చెప్పి అలాంటి స్లోగన్స్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇదేంటండి ఇది? పర్యావరణకు సంబంధించిన మనిషి అంటే జబ్బడిపోయి హాస్పిటల్ అప్పుడు తిరగడం. ఒక శైవక్షేత్రాన్ని నిర్వీర్యం చేస్తుంటే సనాతని అని చెప్పి ఆ దీక్షలో ఉండి కూడా ఏం మాట్లాడకపోవడం. తెలిసి చేస్తే కదా, చదువుకొని చేస్తే కదా. ఆ 19ని రెచ్చగొట్టడానికి కొన్న శ్రద్ధ, వాళ్ళతో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడానికి కొన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల మీద మాత్రం లేదు వాళ్ళకి. ఇవ్వండి, ఇంకా మీరు అలాంటి వాళ్ళకి 100% స్ట్రైక్ రేట్లు ఇవ్వండి, శబ్దం లాస్ట్కి. అంతకని ఇంకెళ్ళలేదు. ప్రజలు మ్యాండేట్ అది అనుకోవాలా? ఇచ్చారు కదా మ్యాండేట్. ఈవీఎం ఎందుకు అనుకోవాలి? ఎక్కడో దగ్గర న్యాయం చేసి చావాలి కదా ఎవడో ఒకడు. ఎలక్షన్ కమిషన్ చచ్చిపడింది అచేతన స్థితిలో, నోరు మెదపరు, చావరు, సమాధానం చెప్పరు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా సమాధానం ఎవరు? సారీ చెప్పి పోయారు. ఇంకా జడ్డోల్లో మనం ఈవీఎం మిషన్లో తోటకూర అనుకుని ఏం చేయాలి? మంచాలు వేసుకొని పడుకుంది వెస్ట్ బెంగాల్లో. ఏం చేయగలిగింది ఆవిడ? ఇది తెలుసుకోండి ప్రజలు. అటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మొన్న హోంమంత్రి అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం, ఆ కాళ్ళకి అది ఎంతవరకు సమంజసం? అంత సీనియర్ అధికారి అయి ఉండి వసుదేవుడు అంతటి కూడా గాడిద కాలు పట్టుకున్నాడు. గాడిద పనులు చేసినాడు వసుదేవుడు కాలు పట్టుకున్నాడు అని కోణంలో రివర్స్ చేయండి సార్. రివర్స్ చేయాలి. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాలు పట్టుకున్నాడు, గాడిద పనులు చేసినాడు, వసుదేవుడు కాళ్ళు పట్టుకున్నాడు. తెలుసుకుంటే ప్రజలు అంతకన్నా ఇంకెళ్ళాడు. అంటే ఇక్కడ డైరెక్ట్గా హోంమంత్రి చెప్పినట్టు, కేంద్రం చెప్పినట్టు
కేంద్రం కనుసన్నల్లోనే నేను పనిచేస్తున్నానని చెప్పి సంకేతాలు ఇచ్చినట్టే కదా. అవునండి, ఎలక్షన్ కమిషన్ అపాయింటెడ్ బై గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, రూలింగ్ గవర్నమెంట్ ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడరు ఇలాంటివి రిపాయింట్ చేశారు. ఇప్పుడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని పక్క తీశారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ. మరి ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా అన్నప్పుడు ఆ ఎలక్షన్ కమిషనర్ కాలు మొక్కపోతే ఇంకేటి చేస్తాడు? ఇంకాడైతే అదే చేశాడు, మరోడైతే సాష్టాంగ దండం పెడతాడు. కనీసం నటించవచ్చు కదా. ఏమని నటిస్తారు? లోపల భక్తి ఉన్న నటించవచ్చు. దీన్నే నటన అంటారు. మరి అంత ఓపెన్ గా కాళ్ళు పడిపోవడం అంటే, అరే నేను మీకు దాసోహం అని చెప్పి ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్టే కదా. నువ్వు నాకు దాసోహం అంటేనే నీకు పదవి ఇస్తానని చెప్పిన తర్వాత మరి దాసోహం కాకుండా ఇంకేటి చేస్తాడు? అది గ్రహించాలి ప్రజలు. ఇదేంటి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ సచ్చింది, ఇలా ఎందుకు వస్తుందని ఎవడని అడుగుతున్నాడా? తాజాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అభివృద్ధి తల్లి చెల్లి గొడవలేనా? కాదు చెప్తాను. ఎన్ని అభివృద్ధి ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా పక్క చూపులు చూస్తున్నారు, జగన్ వైపు చూస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తే నా పని వైకుంఠపల్లి అయిపోతుంది ఈయన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ జగన్ మళ్ళీ వస్తాడనే భయం, జగన్ వస్తాడనే నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉందో నాకైతే తెలియదు. కానీ జగన్ మళ్ళీ వస్తాడనే భయం అయితే చంద్రబాబుకి అయితే చాలా క్లియర్గా ఉన్నట్టు ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. మీకు కరెంట్ పాస్ ఆడారు ఎప్పుడైనా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఆడారు కదా. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి అక్షంతలు పడిపోయాయి. అక్కడ ఫుల్ షాంపూతో స్నానం చేయించారు. నీకు మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ మీ గవర్నమెంట్ నాకైతే డౌటే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. బీ అవేర్ ఆఫ్ ఇట్. అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పేశారు, ఇంకెవరు చెప్పరు. చెప్పిన తర్వాత ఆయన మాటల్లో మీరు పరాకు మాటలు వస్తున్నాయి చూసారా. నాకేం జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఏం లేదు, అతను నేనేం అనట్లేదు. మళ్ళీ ఇటు చూస్తే చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి తోట తీస్తా, నాలుగు కోసేస్తా, చెమడీలు తీసేస్తా, చాలే కట్టిపెట్టే అని అందరూ మాట్లాడుతున్నాం. సో ఇక్కడ దీనికి తోడు ఈ మధ్యలో ఏంటంటే ఈ 2 క్లస్టర్స్లో నలగనప్పుడు ఏం చేయాలంటే నాకున్న కొనుక్కు రోగాన్ని ఒకసారి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి, లాభం లేదని ఇవాళ ఎట్టడి దుకాణం నా భుజంకు సర్జరీ తీవ్రంగా ఇబ్బంది పడిపోతాడు. మరి సీరియస్ అని పొడి చేస్తాను అన్నప్పుడు ఈ భుజం నొప్పి జ్ఞాపకం లేదట. అవును, ఆవేశంగా ఊగిపోయినప్పుడు, జుత్తు పాతికి పశ్చాలు ఇలా సర్దుకున్నప్పుడు అప్పుడే భుజం ఇరికట్టేసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఎలా చూడాలి? అదే చెప్తున్నాను, కరెంట్ పాస్ అంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను కాబట్టి కొంచెం భయం మీరు కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. 3 years తర్వాత ఏమవుతుందో అద్భుతాలు జరగవచ్చు, గుర్రం ఎగరవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం ఎందుకు అనవసరంగా ఆవేశపడుతున్నాం అన్నది ఆల్రెడీ పాస్ అవుతుంది కదా. అందుకే ఆయన కూడా ఇలా వంగి దండాలు పెడుతున్నాడు. ఆయనకైనా చిన్నోడికి కూడా నరేంద్ర మోడీకి అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు కూడా దాసోహం ఎన్నాళ్ళు. అంటే జగన్ వస్తాడనే ఒక క్లియర్ ఇండికేషన్ చంద్రబాబుకి చాలా స్పష్టంగా ఉందని అర్థమవుతుంది. అంటే వాళ్ళు నమ్ముకున్న బీజేపీ నడిమాత్రపు సిరి వీళ్ళకి చూపిస్తుంది. అప్పుడు నువ్వేంటి ధనపాడు దీక్షలు చేయగలను, నేను చేయగలను, ఇప్పుడు నువ్వు నాకు వద్దు అన్న పోవడం ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు నాకు వద్దు అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్లీజ్ అని అన్నాళ్ళు తిరుగుతారు. ఓవరాల్గా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారని కాదు, జగన్ వస్తాడనే భయం అయితే ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన ప్రభుత్వ వ్యతిరేకత అండి. ఇప్పుడు ఎప్పుడైతే సార్ ఒకటి గుర్తుంచుకుని ఎండ్ ఆఫ్ ద డే రేపొద్దున మళ్ళీ మన ఇద్దరం ఇంటి నుంచి బయలుదేరి మనం స్నానం చేసి తలదూకుని పౌడర్ రాసుకుని బయటకు వస్తాం కదా. అంతే కదా. అర్థం ముందుకే నేను ఏం పీకేవాని మీకు సమాధానం రాదు. మనం అక్కడ చెప్పేస్తాం లోపటి నుంచి. అంతే కదా. మళ్ళీ పౌడర్ రాసుకున్నావు, తలదూగా పోతున్నావు, ఎదమ్మ వేసుకుని దేనికి పోతున్నావు అని అడుగుతుంది, అడగదా ఏం సాధించావు నిన్నటి వరకు, నిన్నేం పీకేవో మాకు తెలియదా, మళ్ళీ అదే పనికి వాళ్ళు వెళ్తున్నావు ఆలోచించుకొని చెప్తుందా చెప్పుదా. అవును, లాస్ట్ ఇయర్ సొల్యూషన్ లేదు, ఈ ఇయర్ పరిస్థితి ఏంటి, ఈ ఇయర్ ఇంకా కొత్తగా డిఎస్సిది ఒక సమస్య యాడ్ అయింది, అమరావతి రైతుల సమస్య ఈ ఇయర్ కొత్తగా యాడ్ అయింది, సెకండ్ ఫేజ్ సంబంధించి జగన్ కూడా కలిశారు. అంటే ఇన్ని సమస్యలు ఒక 1 by 1 కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అంటే అసలు రాష్ట్రంలో పాలన ఉందా లేదా? వాళ్ళ దగ్గర ఒకటే ఆన్సరు, అదేనే ఉండదు. తల్లి చెల్లి గొడలి బ్రూస్లీ స్టోరీ చెప్పేస్తే ఆ సొల్యూషన్. నిన్న డిబేట్లో కూడా సమస్య ఏంటో దాని మీద చర్చ లేదు, బ్రూస్లీ స్టోరీ మాకు. సో ఇవి బ్రూస్లీ స్టోరీలకి ప్రభుత్వ అధినేత దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త దాకా అలవాటు పడిపోతే దాన్నే కాలక్షేపం అంటాం మేము. ఇప్పుడు రైతు సమస్యలు ప్రజాస్వామ్యంలో మీరు శాశ్వత రాజధానిని తీసుకొచ్చారు. అమరావతి రైతుల దగ్గరికి నేను నంబటి రాంబాబు పేరున అని వెళ్తే ఈ బూతుల కాలక్షేపం మాకేటి, వీళ్ళకే చిత్తశుద్ధి లేదు, వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. ఎవరైతే అమరావతిని వ్యతిరేకించారో వాళ్ళనే కమిటీ వేశారు, గమనించారా మీరు? ఇప్పుడు రెండోది వాళ్ళు పిలిచారు, అది ఉండవల్లిను ఇంకోటి ఏంటంటే పెనమాక వాళ్ళు పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళు అకంపైన్ చేసి తీసుకెళ్తారా, తీసుకెళ్ళరా? జరుగుతున్న అన్యాయం ఏంటి?
లోకేష్ గారు అక్కడ ప్రతి గ్రామానికి ఒక కలెక్టర్ని పెట్టారు. ఇప్పుడు పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసింది ఏంటి, ముందు సీడ్ క్యాపిటల్ రోడ్డుకి ల్యాండ్ ఇవ్వండి అంటే పాపం స్వచ్ఛందంగా ఇచ్చారు. మిగిలిన ల్యాండ్కి యాక్సెస్ లేకుండా వాళ్ళ పొలాల్లోకి వెళ్ళలేకుండా పంటలు తీసుకోవడానికి వెసులుబాట్లు లేకుండా తవ్వి పడేస్తే నారాయణ మంత్రం అదే కదా, పొక్కడంటే తవ్వడం, సిఆర్డీ వాళ్ళేమో జులుం చూపించడం, ఈ రెండింటే కనుక క్లియర్గా కనబడుతున్నాయి. సో ఇలాంటి దాంట్లో సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. చంద్రబాబు గారి ముఖం చూసి ల్యాండ్ ఇచ్చారు, సంతోషం. ఆయన మాట్లాడుతున్నాడా? ఈ నారాయణ ఓవర్ యాక్షన్ ఎందుకు జరుగుతుంది, సిఆర్డీ వాళ్ళు జులుం ఎందుకు చూపిస్తున్నారు? రెండోది, ఇప్పుడు ఉండవల్లి, పెనుమాక ఇవన్నీ ఏంటి, నెక్స్ట్ మంగళగిరి, మంగళగిరి అంటాను, తాడేపల్లి తర్వాత ఉన్న ప్రామినెంట్ ల్యాండ్లు అవే కదా. ఇప్పుడు వాళ్ళకి 34,000 ఎకరాల్లో ఇచ్చిన రైతుల రేట్లే మీకే ఇస్తామని చెప్తుంటే అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు హైవే బిట్టికిను హైవే వెనకాతల బిట్లకి తేడా ఉంటుందా ఉండదా? తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ పాపం నిరసనలు తయారు చేశారు కదా మొదటి నుంచి, మేము భూములు ఇవ్వదలుచుకోలేదు అట్లన్నప్పుడు. అప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి సంఘీభావం ప్రకటించడానికి ఎవరు ఎందుకు వెళ్ళలేదు? ఫస్ట్ అక్కడ ఆర్కే లేటోడు ఎందుకు లేడు? అలా అప్పుడేవో అరటిగాళ్ళు కొట్టుకుంటున్నాడు, మూటలు మోసుకుంటున్నాడు, రైతులకు ఆయన బాధలేవో పడ్డాడు కదా, అలాంటి ఎందుకు పక్క తప్పించారు? పోనీ అలాంటికి తగిన రీప్లేస్మెంట్ ఇచ్చారా? ఇప్పుడు అక్కడ సంయుక్త కార్యాచరణ రచించాలి కదా. పైపెచ్చు 16-18% ఓటు బ్యాంక్, రెడ్డి ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళందరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని లోకేష్ గారికి ఓటేశారు. అది జగమెరిగిన సత్యం. మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయడానికి ఏం చేయాలన్న కార్యాచరణ లేకుండా ఇవాళ ఎద్దినిందంటే దూడగట్టి అని చెప్పి అంబటి రాంబాబు గారు నిన్ను, పేరు నాని గారు నిన్ను, అవినాష్ని ఇలాంటి వాళ్ళని పంపిస్తే ఇప్పుడు సోషల్ మీడియా చూద్దాం. ఓ పక్క రాళ్ళదాడి జరుగుతుంది. ఎవడు రాడంటే తెలుగుదేశం ఆఫీసుని కొట్టినాడు అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చంపేస్తున్నారు. వీళ్ళేమో సెక్రటరీ ఈడేమో లోకేష్ గారితో ఫోటో దిగాడని చెప్పి వీళ్ళు చంపేస్తున్నారు. ఎవరు చేయాలి? ఆ పోలీసులు ఫస్ట్ దొరికిన ఆయన ఈ ఆఫ్టర్ ఆల్ వీడికి ఏది తెలియని పులిహార రాజా గడే చూపించేస్తున్నాడు, ఎలా వెళ్ళి ఇటు వచ్చి జాయిన్ అయిపోయాడని. ఆయన పట్టుకోవడం ఎంతసేపు? లోపల వెళ్ళారు అలాంటి వాళ్ళని. ఇది ఎక్కడ సార్? ఇవి ఎక్కడ ఈ కామెడీలు? ఎన్నాళ్ళు భరించాలి మనం? శాశ్వత రాజధాని అని చెప్పి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒప్పుకున్నోడు కూడా నోరు మూసుకున్నాడికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఒప్పుకోలేదు కాబట్టి నువ్వు వెళ్ళొద్దంటే ఏంటి చెప్పాలి? పైపొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని యాక్సెప్ట్ చేస్తున్నావా లేదంటే మరి శాశ్వత రాజధానికి అర్థం లేనట్టే కదా. మీరే శాశ్వత రాజధాని అని చెప్పి గజెట్ తీసుకొచ్చామని మీరే చెప్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనేటి మీరేటి ఎవరైనా వెళ్ళొచ్చు కదా అక్కడికి. దానికి నువ్వు ఒప్పుకుంటున్న లోపల రాని కండిషన్ ఏంటి నాకు అర్థం కాదు. అది బుర్ర తక్కువ కండిషనే కదా. అప్పుడు ఎవరు చెప్పాలి? ఎవడో ప్రభుత్వం తరఫున వాళ్ళు తీసుకొచ్చిన చట్టం మీద వాళ్ళకే నమ్మకం లేదన్నట్టు నాకు అది తెలియదు సార్. నాకు తెలిసింది ఒకటే చట్టం, అది శాశ్వత రాజధాని. నాకు ఇవాళ అమరావతి రాజధాని. అమరావతి రాజధాని అన్నప్పుడు నువ్వు చెప్తేనే కానీ లోపల రానివంటి ఏంటిది కండిషన్స్ చెప్పలే. టోల్గేట్ ఏమైనా పెట్టారా? అమరావతి రాజధాని ఒప్పుకున్నాడు లోపల రండి, అమరావతి రాజధాని కాదన్నాడు లోపలికి రావద్దు. ఇదేంటిది? అంటే 40% ప్రజలకు మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మొన్న ఎలక్షన్స్ ప్రకారం. మీరు వాళ్ళ కోసం ఏమైనా ప్రభుత్వాన్ని మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, వాళ్ళు 40 కాదు ఇంకో 20% తగ్గిస్తేనే కానీ మేము ఒప్పుకోమని చెప్పి అలాంటి కండిషన్స్ ఏమైనా పెట్టారా మీరు? చెప్పండి సార్. ఇది ఎక్కడ బిడ్డరు? ఓ పక్క ఆక్వా రైతులు, వాళ్ళకి ఇవాళ ఫీడోలు కూడా తోడయ్యారు. ఫీడోలకు ఆక్వా రైతులకు తోడు సప్లయర్స్ అందరూ కూడా ఇవాళ ఏకతాటి మీదకి వచ్చారు. దానికి ఏం చేస్తున్నారు? అల్లప్పుడు మనల్ని చిన్నపిల్లలను చేసి వచ్చేనాడు ఉల్లిపాయల రైతులకి 50,000 ఇచ్చినట్టు వాళ్ళకేమో అరటికాయ రైతులకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాం అని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్తో చెవులు పూలు పెట్టించినట్టు కాదు కదా. మామిడికాయ రైతులు కర్ణాటక నుంచి ఆ కుమారస్వామి గారు రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం మేము కూడా రాస్తే మాకు డబ్బులు ఇచ్చారని చెప్పి ఎగ్గొట్టడం కాదు కదా. చిత్తూరులో ఎన్ని పల్ప్ యూనిట్లు ఓపెన్ అయ్యో కనుక్కొని చెప్పండి. లాస్ట్ ఇయర్ కన్నా దయనీయమైన స్థితిలో ఉన్నారు. అట్లీస్ట్ మనకు గుడ్ల మేళ గల్ఫార్ అయితే తగ్గింది, ఈ పల్ప్ అయినా అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేది కదా. ఆ ఫ్రూట్ పల్ప్తో కొన్నాళ్ళు కాలక్షేపం అయ్యేది కదా వాళ్ళకి ఉపాధి. దానికి ప్రత్యామ్నాయం ఏమైనా కనిపెట్టారా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి? చెప్పండి సార్. అచ్చే ఇలాంటివి ఏం మాట్లాడరు. సమస్యలు సమస్యాత్మకంగా అలాగే ఉన్నాయి. సమస్యకి సొల్యూషన్ లేదు, గిట్టుబాటు ధర లేవు, పంటలు కొనే కార్యక్రమాలు లేవు, రైతు సమస్యలు అలాగే ఏడుస్తున్నాయి. సంక్షేమాలు ఇచ్చినా సరే పక్క చూపులు చూస్తున్నారంటే ఎంత ఇచ్చారు? 65,000 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పి పెద్ద ఫ్లెక్సీలు బోనర్లో పెడుతున్నారు, పెన్షన్లు ఇచ్చామని. అది తప్ప ఇంకేమిస్తున్నారని అడిగితే సంవత్సరం పాటు ఎగ్గొట్టేసి ఆ కార్యక్రమాలకి 2 ఏళ్ల నుంచి నాంది పలికి దాంట్లో ఎన్నెన్నో విజయదేవునికి అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం పెట్టి దానికి ఎంత ఇస్తున్నారు? 5,000 కోట్లు బడ్జెట్లోనే పయ్యావుల కేశవ గారు పెట్టిన దాంట్లో డిఫరెన్స్ కనబడుతుంది. అదే ఫుల్ఫిల్ అవ్వలేదు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఒకటే ఇచ్చారు, తర్వాత నుంచి లెక్కే లేదు. 2 ఏళ్ళు అయిపోయింది గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటే ఏం చెప్పాలి మేము? ఫ్రీ బస్ కూడా 5 కేటగిరీ బస్సులకే పరిమితం చేశారు. అన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకుని గులివిందుకని సామెతలాగా ఎర్రగొన రోజు చెప్పండి అంటే ఎంతకని చెప్తారు? అది మీ తపేలసాలు వాళ్ళు చెప్పుకుంటారు ఏనండి, అంతకన్నా ఇంకేం లేదు. సో అందుకే ఈ ఓవరాల్గా ఇలాంటి
వాటి నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై సొల్యూషన్ చూపించకపోవడం వల్ల దాన్ని డైవర్ట్ చేయడానికే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆబ్వియస్లీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్కి ఎప్పుడైతే తెరలేపారో, ఇప్పుడు అమరావతికి అక్యుములేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఇష్యూస్కి రెజల్యూషన్ లేనప్పుడు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వీళ్ళు అంబట్రాంబాబు గారును పేరు నాని వీళ్ళు వెళ్ళింది హైలైట్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. హౌ లాంగ్ అని అడగండి, ఎంత దీర్ఘ సుమంగళి భావాల కార్తీక దీపం సీరియల్లో నడిపిస్తారు. దానితో ఈ తపేల ఛానల్ కూడా ఎస్ అమరావతి రైతులను కానీ రెడీగా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లాగా సెట్ ఆఫ్ నిలయ విద్వాంసులు ఉంటారు. ఇంకా వేసుకో వాస్కోడి గమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద కలిపడిపోవడమే వెళ్ళదు. సరే, వీళ్ళు జగన్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్సు వాళ్ళు షో ఆఫ్కి వెళ్తున్నారా లేకపోతే దీన్ని ఒక పబ్లిసిటీ స్టంట్గా వెళ్తున్నారా అనేది పక్కన పెడితే, పోలీసుల యొక్క వ్యవహారం కానీ ఆ దాడి చేసింది ఎవరైనా కావచ్చు, వాళ్ళేమో వీళ్ళు దాడి చేశారు, వీళ్ళేమో వాళ్ళు దాడి చేస్తే ఎవరైనా కావచ్చు, బట్ దాడి చేయడం అనేది అది తప్పది. దాని మీద అయితే పోలీసులు చర్యలు తీసుకోవాలి కదా సార్. ఒకటి రాజకీయ వ్యవస్థ కబంధ హస్తాలలో చిక్కుకున్న పోలీస్ వ్యవస్థ. సంచిత వాళ్ళని మనం బ్లేమ్ చేసి అనవసరంగా వాళ్ళని తప్పుపట్టడం, దానివల్ల సొల్యూషన్ ఏం లేదు. వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళని చచ్చిపడి ఉన్న వాళ్ళని మళ్ళీ చంపడం అంటే అది బుర్ర తక్కువతనం అవుతుంది. రాజకీయ వ్యవస్థకి దూరంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే మాత్రం వీళ్ళు ఊరుకుంటారా? అవును, ఊరుకోం మేము ఇలా ఉండం మేము అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసేమనంటే మాడదాం. అది చూసాం కదా మనం. సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇవ్వలేదు. అవును, నిలువరించి నిరోధించి నిర్బంధించే కార్యక్రమాలు అయితే ఏమీ అతీతం కాదు, అవి జరుగుతూనే ఉన్నాయి. ఎవడో అతీతం కాదు దాంట్లో. సో ఓవరాల్గా లాస్ట్ క్వశ్చన్, ఇవాళ జరిగినటువంటి పరిణామం ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి, శ్రీలక్ష్మి వర్సెస్ సునీల్ కుమార్. శ్రీలక్ష్మి గారికి జస్ట్ 4 రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చి ఇవాళ రిటైర్మెంట్ ఉంది. సునీల్ కుమార్కి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు, సస్పెన్షన్లోనే ఆయన ఇవాళ రిటైర్ అవబోతున్నారు. ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా ఇద్దరు అధికారులపై విధుల నుంచి రిలీవ్ చేశారు కదా. అవును, ఏపీ నుంచి ఏపీ విధుల నుంచి రిలీవ్ చేశారంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. బీఆర్ క్యాడర్లో పనిచేస్తాడు కదా. అవును, రిటైర్ అయిపోయా, వయసు 60 అయిపోయింది. ఇవాళ లాస్ట్ డే అండి. ఏపీ గవర్నమెంట్లో లాస్ట్ డే ఆయనకి 60 సంవత్సరాలు వచ్చాయి. 60 అయిపోయింది. రిటైర్మెంట్ డే అని చెప్తున్నాను కదా, రిటైర్మెంట్ డే అనే చెప్తున్నాను నేను. కాదే, శ్రీలక్ష్మి గారు శ్రీలక్ష్మి రిటైర్మెంట్ ఇవాళ జస్ట్ 4 రోజుల ముందు. ఇన్నాళ్ళు ఆవిడకి దాదాపు 7.5 నుంచి ఆవిడని పోస్టింగ్ లేకుండా చేసి 4 రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చి ఇవాళ రిటైర్మెంట్. సునీల్ కుమార్ది కూడా ఇవాళ రిటైర్మెంట్ అని. సునీల్ కుమార్ గారిది రిలీవ్ చేశారన్న. డోంట్ నో అబౌట్ హిస్ 60 years. కానీ సస్పెన్షన్లో ఉండగానే రిటైర్మెంట్ కాబట్టి ఆయనకి ఎలాంటి బెనిఫిట్స్ అంటూ అంటే ఓవరాల్గా అది ప్రభుత్వం రిలీజ్ చేసిందా ఆయన రిటైర్ అయినది పక్కన పెడితే, నిన్నటి వార్త అయితే నాకు తెలిసిందే ఆయన రిలీవ్ చేశారు, ఏపీ గవర్నమెంట్ నుంచి రిలీవ్ చేశారు. సో దట్ మీన్స్ ఈ కెన్ జాయిన్ బ్యాక్ ఇన్ బీహార్ ఐజీ క్యాడర్లో ఆయన జాయిన్ అయిపోతాడు. అడిషనల్ డీజీపీ క్యాడర్లో అది అక్కడ దీనికి ఫైర్ ఎయిడ్ దీని మీద డిపార్ట్మెంట్ మీద ఉన్నాడు కదా. అవును, ఎలా చూడాలి మొత్తం పరిణామం? రాజకీయ వ్యవస్థకి బ్యూరోక్రాట్స్ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు, వాళ్ళ చేతుల్లో చవ్వాల్సిందే ఎవడైనా. ఎప్పటికైనా వీళ్ళు ఇరుమాలోకల్లా వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, మేము 30 సంవత్సరాలు ఉంటామని వీళ్ళ పనితీరును మెరుగుపరుచుకోకపోతే మాత్రం ఇవాళ శ్రీలక్ష్మి గారికి సునీల్ గారికి జరిగింది, గతంలో ఎవరెవరికి జరిగిందో వాళ్ళందరికీ అవే కేసులు రిపీట్ అవుతూ ఉంటాయి. అంతకని ఇంకేం లేదు. సంచిత మీరు రాజకీయ వ్యవస్థతో ఎలాగైనా పని చేయమంటే వాళ్ళ శంకలో దూరి వాళ్ళ సన్నిధానంలో శాత తీర్థం అన్న దగ్గర 5 సంవత్సరాలకు మించి మీకు ఎక్కడ టెన్యూర్స్ ఉండట్లేదు. సో దానివల్ల నష్టపోయేది ఎవరు? మీరే. ఇప్పుడు చూడండి, సిఐడిలో పనిచేసిన అధికారులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మాటకి విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు. వాళ్ళ పరిస్థితి ఏముంది? అవును, సునీల్ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆయన మీద అభియోగాలు మోపబడ్డాయి. అవును, ఎండ్ ఆఫ్ ద డే సఫరర్ రావడం సునీల్ గారు, నేనా మీరా? అంత సునీల్ గారే కదా. ఆయన చేయలేదని చెప్పినా వాడు నమ్మడు, చేసాడని చెప్పినా నమ్మట్లే. ఏంటి బాధ అసలు మనకి? సో ఇవన్నీ గమనిస్తూ కూడా ఒక రాజకీయ వ్యవస్థ కబంధ హస్తాల్లో చిక్కుకున్న వ్యవస్థలు. దేశంలో అత్యున్నతమైనటువంటి పోస్టులుగా భావించేది ముఖ్యంగా చదువులు విషయంలో ఐఏఎస్ ఐపీఎస్ చదువులు అంటే చాలా అత్యున్నతంగా భావిస్తారు. అటువంటి కూడా విలువ లేకుండా పోతుంది. విలువ ఏంటండి? ఆ డెరాడూన్లో ఏమైనా వైఎస్ఆర్సీపీ ఐఏఎస్ క్యాడర్, లేదా తెలుగుదేశం ఐఏఎస్ క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్, బీజేపీ క్యాడర్ అని ట్రైనింగ్ ఇస్తున్నారా? వీళ్ళు ఎందుకు వాళ్ళ సన్నిధానంలో శాత తీరుతున్నారు? నాకు అర్థం కావట్లే. డూ యువర్ డ్యూటీ మ్యాన్ వితౌట్ ఎనీ యాంటిసిపేషన్స్. దానివల్ల ఏమవుతుందంటే చేయలేకపోతే కూర్చోమను. పిహెచ్డీ చదువుకోవడానికి మా బజా తారకం గారిలాగా వెళ్ళిపోయి డాక్టరేట్లు చేసుకురమ్మనండి.
వీళ్ళు రాజకీయ పార్టీలు డ్యూటీలు చేయనివ్వడం లేదు కదా. చేయలేకపోతే సెలవు తీసుకుని వెళ్ళండి సార్. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా సక్రమంగా ఉందా అనుకున్నా ఉండనివ్వట్లేదు కదా. వాళ్ళు లేరు ఫస్ట్ థింగ్, ఇది ప్రాబ్లం. వాళ్ళు ఉన్నా లేకపోయినా లేరు. పరిస్థితులు కూడా అందుకు సార్, మీకు అనుకూలంగా మళ్ళీ లేవు చెప్తున్నాను. అనేది కూడా ఒక వాదన. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో కడుతున్న ఇల్లులు మనకు కనబట్టలేదు ఎవరికైనా. అవును. అంచేత ఎవరిని అతీతంగా చూడకండి సార్. ఉన్నారు, దెర్ ఆర్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్, జెన్యున్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ దీస్ సెట్ ఆఫ్ పీపుల్ అంటే మాత్రం సస్తున్నారు అందరూ. ఇది తెలుసుకోండి ప్రజలు, అంతకన్నా ఏం లేదు.